హైవేస్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఇక్కడ కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టాడు, నవ్వుతూ ఆ విషయం నాకు నవ్వు తెప్పించిందంటూ వేరేదేదో కామెడీ ఏదో పెట్టాడు. జనాలకి ఎక్కడ కళలు అక్కడ కాలింది, దెబ్బకు దాన్ని ఓడించి పడేశారు బీఆర్ఎస్ పార్టీని. ఈరోజు మన అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మన పవన్ కళ్యాణ్ ట్వీట్ పెట్టారు, వందే భారత్ వికసిత భారత్ అంటూ. వికసిత భారత్ అండ్ విజన్ 2047 ఏపీ అన్నట్టు, స్వర్ణాంధ్ర 2047 ఐ థింక్ సో, వెనకాల అటాచ్ చేసాం చూడండి. అందులో యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్. సింపుల్ ఏంలే, కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం, అంతే. నాకు చిన్నప్పుడు బాగా ఇష్టం అది. నేను డిగ్రీలో డిబేట్లోకి వెళ్తుండేవాడిని. అప్పుడు అక్కడ కొంతమంది వక్తలు స్పీచ్లు ఇస్తూ ఉండేవారు, ఏది ప్రైజ్ ఇచ్చేటప్పుడు, రిమైనింగ్ అప్పుడు నేను కొన్ని పాయింట్స్ రాసుకునేవాడిని. అలా కలిసి ఉంటే ఎలా బలపడతాం, విడిపోతే ఎలా పడిపోతాం అన్న దానిలోనే ఈ లైన్ అన్నమాట. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్, పడిపోతాం. సో కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. స్వర్ణాంధ్రకు సంబంధించి, భారత్కి సంబంధించి అతను చెప్పాడు, కానీ కరెక్ట్గా అల్లు అర్జున్ సింక్ అయింది ఇది. ఏ రకంగా? ఇదే అల్లు అర్జున్ అంత మెగా ఫ్యామిలీ అంతా జనసేనకు సపోర్ట్ అంటూ ఉంటే, ఇతను ఒక్కడే వెళ్ళిపోయి నా ఫ్రెండ్, నా ఆత్మ ఊరుకోట్ల, నా మనసు ఊరుకోట్ల అని నింజాలు వెళ్ళాడు. వైసీపీ అతను. వాళ్ళు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఘోరంగా అన్నాడు మరలా ఆ మనిషి, ఏది ఈ జాన్ జిగిరి ఫ్రెండే. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్కి బ్యాడ్ టైం మొదలైందో అనుకున్నారు. బట్ పుష్ప 2 మంచి హిట్ ఇచ్చి పడేసింది. కానీ కర్మ అనేది ఉంది, ఎవరిని వదిలిపెట్టదు. ఏమైంది? ఇదిగో ఈరోజు ఏమైంది? నిజంగా అల్లు అర్జున్ కనుక మెగా ఫ్యామిలీతో సఖ్యతగా ఉన్నట్టయితే, అండ్ ఇండస్ట్రీలో అందరితో కరెక్ట్గా సంబంధం బాంధవ్యాలు ఉంటే, ఆ దిక్కుమాలిన వైసీపీతో అంట కాకుండా, అది డివైడెడ్ రూల్ ఆ బ్యాచ్ వాళ్ళతో లేకుండా వీళ్ళంతా కలిసిమెలిసి ఉన్నట్టయితే, సరే ఆ రోజు వెళ్ళే ఇన్సిడెంట్ జరిగింది. ఐఆమ్ షూర్ అండి, 4వ తారీఖు నైట్ ఆ ఇన్సిడెంట్ జరగగానే ఖచ్చితంగా ఆమె చనిపోయిందని తెలియగానే పరామర్శించి, ఎక్స్రే కుటుంబానికి డబ్బులు ఇచ్చి, అతను ఓదార్చి, కేసు పెట్టకుండా ఖచ్చితంగా హ్యాండిల్ చేసి ఉండేవాళ్ళు. అతను ఒక్కడైపోయాడు. అతనితో రిమైనింగ్ వాళ్ళు మొత్తం కమర్షియల్ బ్యాచ్, ఎవరికి అర్థం కాలే, ఏముందని అనుకున్నారు, మొత్తం తేడా కొట్టేసింది. నాకు బాగా అర్థమైంది ఇదే. సో ఆ రోజు కేటీఆర్ పెట్టింది రచ్చగొట్టేలా ఉంది, ఈరోజు పవన్ కళ్యాణ్ పెట్టింది ఆలోచింపజేసేది ఎలాగుంది. ఇక నుంచి అన్న అందరూ కలిసి ఉందని చెప్పేదన్నా నాకైతే ఉంది. టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ కేక్ అంతే.